మాకు నిన్న మాట్లాడిన విషయాలన్నీ కూడా ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి అధికారుల గురించి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఎస్పీడీసీఎల్ అధికారులకు ఎలాంటి విషయాలు తెలియవు. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ప్రజలకు కూడా తెలియదు, మన సీఎం గారికి కూడా తెలియదని నా విన్నపం. కనుక మన సీఎం గారు ఇక్కడ ఎస్పీడీసీఎల్ సీఎం గారు కూడా అక్కడికి రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే కూడా వారు ఒక్కరికి తెలుస్తుంది కదా. ఇంప్లిమెంటేషన్ అధికారులకు మా విజ్ఞప్తి అందాలి. స్థానికంగా ఏఈగా మా అభ్యర్థనంతా కూడా నిన్న కూడా వినియోగించడం జరిగింది. మళ్ళీ కూడా అదే చెప్తున్నా, గ్రామీణ రంగం మొదలుకొని పట్టణ ప్రజల వరకు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి 100 అందరి కస్టమర్లందరికీ కూడా వడ్రంగం కమ్మరుల ఉత్పత్తులు లేకుండా, ప్రాచీన శాస్త్ర సాంకేతిక నిపుణతతో కూడుకున్నటువంటి ఉత్పత్తులు లేకుండా మనం ఎక్కడ ఏ జీవనాన్ని కొనసాగించేటువంటి అవకాశం లేదనే నా యొక్క అభ్యర్థనను అందరూ మన్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సాధ్యపడదది. ఇప్పుడు కుర్చీల మీద కూర్చున్నాం, టేబుల్ మీద కూర్చున్నాం, బట్టలు కట్టుకున్నాం, చేనేత రంగం సృష్టించడం, వ్యవసాయ రంగాన్ని సృష్టించడం, రవాణా రంగాన్ని సృష్టించడం. రవాణా రంగంలో ఇప్పటికి కూడా గ్రామీణ రంగంలో ఇనుప బండ్లు చేస్తున్నామండి. ఇనుప బండ్లు, బండి గీరలు, సాటువలు, దానికి ఉన్నటువంటి ఇనుప బండ్లు. అందరికీ ట్రాక్టర్లు ఉండవు కదా, కనుక గ్రామీణ రంగంలో ఉన్న వ్యవసాయదారులకు అనేక రకాలైనటువంటి ఇనుప బండ్లు చేస్తున్నాం. ఆ వాటిని ఇనుప బండ్లకు కట్టే కమ్ములు, బొడ్లు, ఇరుసులు, సాటు అవన్నీ కూడా దేనితోటి చేయమంటారు, దేనితోటి అతుకోమంటారు. కమ్మరి కొలలో పెట్టి కాగబెట్టి అతుకుతే గీరలు అవుతాయా? కావు కదా. దానికి వెల్డింగ్ పరికరం కావాలి. వెల్డింగ్ పరికరం అనే పరికరం యొక్క పేరు టారిపార్డర్లో లేదు కనుక మేము అమలు చేయము అంటున్నారు. ఎట్లా సాధ్యం? ఈ టారిపార్డర్లో ప్రతి ఒక్క పరికరం పేరు రాయాలంటే ఎన్ని రాయగలుగుతాం, ఎన్ని చేయగలుగుతాం? వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు రాయాలి, చేనేత రంగానికి సంబంధించిన అంశాలన్నీ రాయాలి, గృహ రంగానికి సంబంధించినటువంటి అంశాలు రాయాలి. అట్లా లెక్క పెట్టుకోకపోతే ఒక 100 అంశాలు రాయాల్సి వస్తుంది. ఎట్లా రాస్తాం సార్? కనుక నిన్న కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే ప్రతిపాదనను దయచేసి మీరు అమలు చేయాలి. ముడి సరుకు ఆధారముగా ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్లో 25 HP వరకు ఎన్ని రకాల ఉత్పత్తులు చేసినా కానీ అన్ని రకాల ఉత్పత్తులకు ఎలాంటి ఆటంకం కల్పించకుండా గౌరవ సిఎండి గారు, గౌరవ మన ఈ చైర్మన్ గారు నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనుక తప్పనిసరి వాళ్ళు ఇస్తారు. కానీ అమలు చేసేది, దాని నష్టాలు కష్టాలు భరించేది, ప్రభుత్వం దగ్గర అడకచ్చుకునేదంతా సిఎండి గారు కదా. దానికి సంబంధించిన అన్ని కూడా క్లియర్గా అది ఇంప్లిమెంటేషన్ కోసము ఉత్తర్వులు ఇవ్వాలనేది నా విజ్ఞప్తి. అట్లాగే ఇంజనీరింగ్ అండ్ ఐరన్ వర్క్స్ అని నా ప్రతిపాదనలు కూడా రాయడం జరిగింది. ఇంజనీరింగ్ అండ్ ఐరన్ వర్క్స్ లేకుండా ఏదైనా ఇప్పుడు ఇందాక స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అంతకన్నా హెచ్డి వాళ్ళు చెప్పారు. అన్ని రకాలైన ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా మా వడ్రంగం కమ్మర్ల ముత్తుల నుండి పుట్టినవే. వాస్తవంగా వస్తే ఇప్పుడు మన కులగణన పరంగా ఆలోచిస్తే అన్ని రకాల ఇండస్ట్రీస్ విశ్వకర్మీల సెక్టార్వే. కనుక వాటి మీద మేము ఉద్యమం తీసుకురాలేదు, వాటి మీద మేము అడగడం లేదు. ప్రభుత్వం సరే మాకు తెలుగులు ఉన్నాయో తెలుగు లేవో అవగాహన లేదో అన్ని కోల్పోయి పరిపాత అయి కూర్చున్నాం. ఇప్పుడు మాకేం పని చేసుకోవడానికి కూడా పనులు లేవు. గ్రామ స్వరాజ్యం అయిపోయింది మీకు తెలుసు. ఇప్పుడు గ్లోబల్ సిటీలు, ప్రపంచ సిటీలు అవన్నీ కూడా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాలలో ప్రజలందరినీ కూడా ఖాళీ చేసి పట్టణాలలో బ్రతకండి అని చెప్తున్నాం. పట్టణంలో ఖాళీలు పెడుతున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. కనుక దయచేసి అలాంటి దానికి ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీస్లోనూ ఇప్పుడు 25 HP వరకు గౌరవ కమిషన్ వారు మాకు ఇచ్చిందో వారికి అభినందనలు చెప్పినాం. ఎన్నో రకాల కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆడికి మాకు సరిపడుతుంది. ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా మాకు ఆ 25 HP వరకు సరిపోతుంది కాటేజ్ ఇండస్ట్రీస్తో. అట్లాగే దేశంలో కాటేజ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రాలు గుజరాత్ మొదలుకొనివ్వండి, తమిళనాడు మొదలుకోండి, పంజాబ్ మొదలుకోండి. ఇప్పుడు మేము సైకిల్ తయారు చేద్దాం సార్. మన తెలంగాణ రాష్ట్రం ఏ ఉత్పత్తి రంగంలో ప్రపంచ కీర్తి తెచ్చుకున్నాం మనం?
పంజాబ్ వచ్చింది, సైకిల్ చేస్తుంది, మోటార్ చేస్తుంది, ఏదో చేస్తుంది. సైకిల్ రంగంలో పంజాబ్ రాష్ట్రం ముందున్నది అనేది మనకు తెలుసు. అట్లాగే గుజరాత్ వచ్చినప్పుడు జామ్కంబాలియా, అహ్మదాబాద్, సూరత్, మిగతా పట్టణాన్ని కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉత్పత్తులు చేస్తున్నాయి. జరగాలి కదా, కాటేజ్ ఇండస్ట్రీస్ చేయాలి కదా, ప్రతి కుటుంబం కుటీర పరిశ్రమగా కావాలి కదా, అందరికి ఉపాధి కలపాలి కదా. మన ప్రభుత్వాలు ఎంతమంది కానీ ఉపాధి కల్పన చేస్తామండి. 120 రోజులని, 120 రోజులని, ఎన్ని రోజులని, ఎన్ని ఏళ్ళని, ఎంత ప్రజాధనాన్ని వెచ్చించి వాళ్ళకు కోలు చెప్పగలం సార్? ఎన్ని భూములని మేము చేయించగలం, ఎన్ని గుట్టలు తీయించగలం, ఎన్ని రోజులు జరుగుతుంది? కనుక వాళ్ళ కుటుంబ పరిశ్రమను అంటే కుటుంబీకులంతా ఒక పారిశ్రామికుడుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఆ ప్రణాళికను రూపకల్పన చేయాలని గౌరవ కమిషన్ గారిని, గౌరవ సిఎండి గారిని, సిఎండి గారు కూడా కాస్త యువకుడు ఉన్నట్లనే భవిష్యత్తు ఉన్నవాడు, ఈ దేశానికి ప్రపంచానికి మంచి మార్గనిర్దేశం చేయాలి. కనుక దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలనేది నా విన్నపం. అట్లాగే మా కాటేజ్ ఇండస్ట్రీస్లో వచ్చినటువంటి వెల్డింగ్ పరికరం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కాస్త ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీ కింది స్థాయి అధికారులకు దయచేసి ఇవ్వండి. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సనత్ నగర్ అనుకోండి, బాలనగర్ అనుకోండి, పత్తినగర్ అనుకోండి, కవాడిగూడ అనుకోండి, కటేదాన్ అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి దాన్ని రైలు కట్టబడి పరిశ్రమలు ఎన్ని పుట్ట వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారో ఒకసారి అటు పోయి చూడండి సార్. ఉట్టిగంటే మీరు కార్లో పోయి అటు ఒకసారి చూడండి, ఆ బతుకులు ఎంతటి అభాగ్యమైన బతుకులు బతుకుతున్నారో. వాళ్ళకు కనీసం రిలీఫ్, కనీసం కేటగిరీ 4తో పూర్తిగా వచ్చిన అంటలేము, కేటగిరీ 4తో ఇంజనీరింగ్ వర్క్స్ అన్ని గేర్లు తయారు చేయని సర్వీస్ ఏం చేసేది సార్. వాడు బతుకుతాడు, వాడు 3-4 పని కూడా చెప్తాడు. 3-4 ప్రతి కుటీర పరిశ్రమలో 3-4 పని కూడా చెప్తాడు, పని కల్పిస్తాడు. కనుక అటువంటి వారిని మనం రక్షించడంలో, కాపాడడంలో, వారికి ఇంకింత మనం అభివృద్ధికి తీసుకురావడంలో తప్పులేదు కదా. కనుక అలాంటివన్నీ కూడా అదే మళ్ళీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని గౌరవ సిఎండి గారి పరిధిలోనే మా జిహెచ్ఎంసీ ఉన్నది కనుక, గ్లోబల్ సిటీ మీ దగ్గరే ఉన్నది కనుక, ఫ్యూచర్ సిటీ మీ దగ్గరే ఉన్నది కనుక, అంతా మీరే కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించాలని నా ప్రార్థన. ఇలాంటి వారు మీకు తగ్గాలి. కనుక అట్లాగే పాలమూరు గురించి మనందరికీ తెలుసు. పాలమూరు జిల్లా గురించి, ఈ మిగతా జిల్లాల గురించి అందరికన్నా వెనుకబడ్డది, రంగాల్లో వెనుకబడ్డది. మా కుటీర పారిశ్రామిక రంగంలో, మా విశ్వకర్మ సెక్టార్లో కూడా అందరికన్నా వెనుకబడ్డది. కనుక దయచేసి ఏ జిల్లా వాళ్ళు వచ్చినా కానీ మీ ఎస్పీడీఎస్ఎల్ పరిధిలో మా వడ్లంగం కమ్మల్లో అసలు ఉద్యమాలు, రాజకీయాలు వీటికి ఎదిగేవాళ్ళు కాదు, వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కనుక ఎలాంటిది వచ్చినా కానీ దయచేసి అమాయకు తెలియక మేము వెలుగు షాప్ పెట్టుకుంటే సార్ అంటాడు వాడు. వాళ్ళకి తెలియదు వెలుగు షాప్ అంటే వాళ్ళు కరెంట్ అయ్యారని కూర్చొని వాళ్ళకి తెలియదు. కనుక ఏం కావాలని కంటే మాకు వెల్డింగ్ షాప్ ఉంది సార్, కేటగిరీ పోతున్నారు సార్, మా పునర్వసారి తీసుకొచ్చినట్ట ఇప్పుడు 2004-03 వచ్చిందట, కేటగిరీ 4 అమలు చేయాలి సార్ అని కూడా. వెల్డింగ్ షాప్ లేదా బాబు నీకు తెలియదు, వెల్డింగ్ షాప్ కరెంట్ పెడతారా? కమరంలోకి బ్లాక్ స్మిత్ అని రాసి ఉన్నది, ఇలా బ్లాక్ స్మితి అని టారిపాటలో రాసున్నది, కార్పెంటరీ అని రాసున్నది, బ్రాస్మితి అని రాసున్నది, శిల్పి రాసున్నది, గోల్డ్ స్మిత్ రాసున్నది. కావాల సొంటలకి ఇస్తాం అటువంటి పేరు చెప్తే కానీ మీకెక్కడదా వెల్డింగ్ వాళ్ళకి ఎక్కడిది, ఇంజనీరింగ్ అండ్ ఐరన్ వర్క్స్ వాళ్ళకి ఎక్కడిది, మీరు ఈ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అంటే వ్యవసాయ పరికరాలు తయారు చేసే వాళ్ళకు మీకు కరెంట్ ఎక్కడిది, కేటగిరీ 4 ఎక్కడిది, మీరెవడా అన్నట్టు మన అధికారులు వెళ్తున్నారు. కనుక దయచేసి అలాంటి దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఉండకుండా, మన ఎస్పీడీసీఎల్ పరిధిలో లేకుండా దయచేసి మమ్మల్ని మన్నించి మేము మీ సేవకులుగా మీకు అనేక రంగాల నుండి ప్రాచీన కాలం యుగాల నుండి కాదు, ఒక 40 సంవత్సరాల క్రితం వరకే ఆలోచించండి. 40 సంవత్సరాలు 80 దశకం వరకు కమ్మరం వడ్రంగుల ముందు వ్యవసాయదారులు బారులు పెట్టి 40-80 దశకంలో బారులు పెట్టి కూర్చునే వాళ్ళు, పూటల కొద్ది కూర్చునే వాళ్ళు, ఎలుగుపేడన్నా, సలుగుపేడన్నా, మక్షీర లేదన్నా, కోళ్ళు లేదన్నా, ఏది లేదన్నా కానీ కానిదన్నా, మూట బొక్కెనకు తొండం లేదన్నా, తొండం తాడు లేదన్నా, బిల్ల లేవన్నా, బిల్ల సేవలు లేవన్నా, అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుని వాళ్ళు. కానీ ఆ తర్వాత 80 దశకం తర్వాత ఆధునీకరణ ప్రవేశించిన తర్వాత
వీళ్ళ చేతిలోకి ఆధునీకరణ ప్రవేశించకుండా పెట్టుబడిదారుల చేతిలో ఆదాయేతరుల చేతిలో బందీ అయిపోయింది అది. మేమన్నీ కోల్పోయినాం, మా దగ్గరికి ఎవరు రాకుండా పోయినారు. మా గురించి కనీసం మా గురించి ఎదిగి అంటే వ్యవసాయ రంగం మా ద్వారా ఎదిగినటువంటి వ్యవసాయదారులు కూడా ఇటువంటి సమావేశాల్లో అయ్యో పాపం కమ్మరి వాళ్ళు లేకుంటే మా బండిగిళ్ళు అయితే లేవండి, మా సాటోలు అయితే లేవండి, మా ఇళ్ళగా మా అవి అయితే లేవండి అని ఒక్క మాట కూడా ఏ రోజు కూడా చెప్పలేదు. అయినప్పటికీ వాళ్ళకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. మా గురించి అన్ని రకాల పారిశ్రామిక మాట్లాడాలని మా విన్నపం. ఈ సభా వేదిక ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు నేను వచ్చిందని ఇక్కడ గ్రానైట్ వాళ్ళు ఇక్కడ తక్కువ వచ్చారు, కానీ నా ఎల్పిడిసిలో చాలా మంది వచ్చారు. గ్రానైట్ కంపెనీ కమ్మరం లేకుండా అవుతుందా, వాళ్ళ హౌసింగ్ అవుతుందా, వాళ్ళ బ్లేడ్ అవుతుందా, బ్లేడ్ పెట్టే గ్రానైట్ ముక్కలు అవి అతుకుతామా? ఏది చేస్తుంది సార్? ఏది చేయదు. మేము లేకుండా ఇది అవకాశమే లేదు కనుక మాకు విలువ లేకుండా పోయింది. కనుక మేము ఎలాంటి ఉత్పత్తులు చేసుకున్నా కానీ మాకు ఎలాంటి ఆటంకం లేదు చేయాలి అన్నట్టు అటువంటి స్ఫూర్తి పదాలు అక్కడ ఒకటి అప్పించి ఏదో చదువుకున్నాం కనుక తర్వాత థ్యాంక్స్ అండి.